ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముగ్గురు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. మరోవైపు కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత అవసరమైన పిలిచాను, అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ ఈడీ కూడా దూకుడు పెంచాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్స్ నరేష్ అలాగే శశి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శశి దగ్గరికి వెళ్దాం. శశి, బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. గంట సేపటి నుంచి బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పాత్ర, నిధుల మళ్లింపుకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అడుగడుగునా కూడా నిబంధనలు ఉల్లంఘించి హెచ్ఎండిఏ ముందుకు వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఇటు ఈడీ అధికారులు కూడా ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ నుంచి పూర్తి వివరాలను సేకరించారు. ఆ తర్వాత ఎంఈడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఈ రెండు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించి ఆ రెండు స్టేట్మెంట్ల ఆధారంగానే ప్రజెంట్ ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తున్నారు. సుమారుగా గంట సేపటి నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది. అయినప్పటికీ కూడాను ఇక ప్రమోటర్గా ఉన్నటువంటి నెక్స్ట్ జెన్ చెల్లించాల్సినటువంటి డబ్బులను ఇప్పుడు హెచ్ఎండిఏ ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అన్న అంశాల గురించే ప్రధానంగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. సుమారుగా 46 కోట్ల రూపాయలను 2 దఫాలుగా ఫార్ములా ఈ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లించింది. అసలు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంతో సంబంధమే లేనటువంటి హెచ్ఎండిఏ ఈ 46 కోట్ల రూపాయలను ఎందుకు చెల్లించింది అన్న అంశాల గురించే ఈడీ అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించినటువంటి ప్రశ్నలే బిఎల్ఎన్ రెడ్డిని అడుగుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పాత్ర ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో కేవలం సివిల్ వర్క్స్ మాత్రమే చూసుకోవడం, ఇటు ట్రాక్ నిర్మాణం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సివిల్ పనులు కావచ్చు, ఇది మాత్రమే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పాత్ర ఉంటుంది. కానీ హెచ్ఎండిఏ మాత్రం అంతకు మించి ముందుకు వెళ్ళింది. సుమారుగా 46 కోట్ల రూపాయలను స్పాన్సరర్ చెల్లించాల్సినటువంటి డబ్బులను ఇటు ఎఫ్ఈఓకు ఈ హెచ్ఎండిఏ చెల్లించింది. వాస్తవానికి ఇది కూడా డాలర్ల రూపంలో చెల్లించినట్టుగా ఇప్పటికే ఏసీబీ వద్ద నివేదిక ఉంది. అలాగే ఈడీ అధికారుల వద్ద కూడాను అందుకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. ఇక డాలర్ల రూపంలో విదేశాలకు డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక శాఖ ఆమోదం లేదు, మరోవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆమోదం లేదు. ఈ రెండూ కాకుండా ఆర్బీఐకి సంబంధించినటువంటి ఆమోదం కూడా ఎక్కడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, లేకపోతే ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతి లేకుండా విదేశాలకు డాలర్ల రూపంలో నిధులు మళ్లించడం వెనుక ఆంతర్యం ఏంటి, ఎవరికైనా లబ్ధి చేకూర్చడానికి ఈ తరహా వ్యవహారానికి హెచ్ఎండిఏ తరలేపిందన్న అంశాల గురించి ఇప్పుడు ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి అడుగడుగున హెచ్ఎండిఏ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడింది. ఇక ట్రాక్ నిర్వహణ సమయంలో కావచ్చు, లేకపోతే ట్రాక్ సంబంధించినటువంటి సివిల్ పనుల నిర్వహణ సమయంలో కావచ్చు కూడా ఆ సమయంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా బిఎల్ఎన్ రెడ్డి వ్యవహరించారు. ఈ బిల్స్ చెల్లింపు వ్యవహారంలో కూడా ఆయనే ఉన్నారు. మరోవైపు హెచ్ఎండిఏ నుంచి ఎఫ్యూఏ సంస్థకు డబ్బులు చెల్లించేటటువంటి సమయంలో కూడాను ఆయన ఉన్నారు. సో మొత్తం ఈ అన్ని అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు విచారించబోతూ ఉన్నారు. అయితే కేవలం హెచ్ఎండిఏ ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. అది కూడా ట్రాక్ నిర్మాణానికి, ఆ తర్వాత సివిల్ పనులకు మాత్రమే 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వాస్తవానికి ఒకవేళ భాగస్వామిగా లేకపోతే ప్రమోటర్గా ఉండేటటువంటి నెక్స్ట్ జెన్ తప్పుకుంటే కనుక ఆ డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అంటూ కూడా ఎక్కడ ఒప్పందంలో లేదు. అయినప్పటికీ కూడా హెచ్ఎండిఏ ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, అంతిమ లబ్ధిదారు ఎవరు అన్న అంశాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. అదే అంశాలకు అనుగుణంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈయనిచ్చే స్టేట్మెంట్ చాలా కీలకం కాబోతుంది. బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే నెక్స్ట్ అరవింద్ కుమార్, ఆ తర్వాత కేటీఆర్ను కూడా విచారించబోతున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శశి. రైట్, ఇక ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ హైకోర్టులో అయితే కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద లంచ్ తర్వాత విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్,
కాసేపటి క్రితమే హైకోర్టుకు కేటీఆర్ వెళ్ళిన పరిస్థితి. తనతో పాటు తన న్యాయవాదిని కూడా అనుమతించాలంటూ కూడా హైకోర్టులో కేటీఆర్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ వేసిన కేటీఆర్ సంబంధించిన కేసు మధ్యాహ్నం తర్వాత అంటే 2-2:30 గంటల ప్రాంతంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత హైకోర్టు కూడా తన అభిప్రాయాన్ని చెప్పబోతుంది. ఈ నేపథ్యంలోనే రేపు కేటీఆర్ ఏసీబీ ముందుకు హాజరు కావాల్సి ఉంది. కాబట్టి ఒకవేళ హైకోర్టు కనుక అడ్వకేట్ని అనుమతిస్తే కేటీఆర్తో పాటు ఆయన అడ్వకేట్ కూడా విచారణకు వెళ్తాడు. ఒకవేళ అనుమతించకపోతే కనుక ఖచ్చితంగా కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఒక్కరే ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 6వ తేదీన వాస్తవానికి మొదట కేసీఆర్ ఏదైతే ఏసీబీ విచారణకు పిలిచినప్పుడు కేటీఆర్ తన అడ్వకేట్తో పాటు వెళ్ళటం, దాదాపు అడ్వకేట్ని అనుమతించకపోవడంతో ఒక 40 నిమిషాల పాటు రోడ్డు మీద హైడ్రామా కొనసాగింది. అటు ఏసీబీ అధికారులకు కేటీఆర్కు మధ్య చర్చలు జరిగాయి. కానీ తన అడ్వకేట్తో అనుమతిస్తేనే ఆయన లోపలికి వస్తారని చెప్పడం, వాళ్ళు అందుకు అంగీకరించకపోవడం, ఆ తర్వాత ఆయన వెనుదిరిగి వెళ్ళిపోవడం, అలా వెళ్ళి ఇలా వచ్చేయడం, అంటే దాదాపు ఒక 40 నిమిషాల పాటు రోడ్డు పైన హైడ్రామా జరిగిన తర్వాత ఇప్పుడు నిన్ననే ఆయన ప్రకటించారు, ఇవాళ హైకోర్టుకు వెళ్తాను, రాజ్యాంగం తనకు కల్పించిన ప్రతి హక్కును వినియోగించుకుంటాను, చట్టపరంగా ఏవైతే హక్కులు ఉన్నాయో ఒక పౌరుడిగా ఆ వినియోగించుకుంటే తప్పేంటి అనేది కేటీఆర్ మాటగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు మాత్రం తప్పు చేయనప్పుడు ఏదైతే విచారణకు సహకరించాలి కదా కేటీఆర్ అనేది ప్రతిపక్షాల ఏదైతే అటు అధికార పక్షం మాటగా ఉంది. కానీ కేటీఆర్ మాత్రం తనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రతి చట్టంలో ఉన్న ప్రతి హక్కును తను ఉపయోగించుకుంటే తప్పులేదు అనేది ఆయన వర్షంగా ఉంది. ఏమి అయినప్పటికీ కూడా అడ్వకేట్తో కలిసి కేటీఆర్ రేపు విచారణకు హాజరవుతారు, లేదంటే ఒక్కరే హాజరవుతారనేది మాత్రం ఈరోజు మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో మాత్రం తెలిసిపోబోతుంది. కాసేపట్లోనే కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కు వెళ్ళబోతున్నారు. రైట్ నరేష్.